రికార్డ్ అక్కడ ఎంపీ ఎమ్మెల్యేల మధ్య విచిత్రమైన వార్ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తమ సీట్లకు ఎసరు పెడతారేమోనని కొందరు ఎమ్మెల్యేలు ఉలిక్కిపడుతున్నారు. మితిమీరిన జాగ్రత్తలతో ఊళ్లలో ప్రోగ్రామ్స్ ని కూడా వాళ్లే చేసేస్తున్నారు. ఎంపీ ఎమ్మెల్యేల పోటాపోటీ రిబ్బన్ కటింగ్స్ తో ఆదిలాబాద్ అధికార పార్టీలో పవర్ గేమ్ నడుస్తోంది. ఎంపీ ఎమ్మెల్యేల మధ్య అక్కడ గమ్మత్తైన వార్ నడుస్తోంది. గ్రామస్థాయి ప్రజాప్రతినిధుల చేతుల మీద జరగాల్సిన అభివృద్ధి పనులకు కూడా పెద్ద స్థాయి లీడర్లు పోటీ పడుతున్నారు. పర్ఫార్మెన్స్ బాలేకుంటే ఫ్యూచర్ కష్టమేనన్న అధినేత సంకేతాలతో ఎక్కడైనా దేనికైనా ఎమ్మెల్యేలు రెడీ అంటున్నారు. చివరకు ఎంపీతో కూడా పోటీ పడుతున్నారు. జనంలో కనిపించడానికి పోటీలు పడడం వరకు ఓకే, కానీ ఆదిలాబాద్ ఎంపీ నగేష్తో కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అస్సలు పడడం లేదట. ప్రోటోకాల్తో పాటు కొన్ని రాజకీయ సమీకరణాలు కూడా వీళ్ల మధ్య గ్యాప్ కారణమవుతున్నాయంటున్నారు. ఇద్దరు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఓ చోట ప్రోటోకాల్ వివాదం చెలరేగితే మరో 2 నియోజకవర్గాల్లో ఎంపీ ఎమ్మెల్యేల మధ్య వివాదం రాజుకుంటుందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలనే ఆలోచనతో ఎంపీ ఉండడం కొత్త వివాదానికి కారణమవుతోందట. ఆయన ఎక్కడ పోటీకొస్తాడోనని తెల్లార్లేస్తే చాలు ఇద్దరు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో వాలిపోతున్నారని సమాచారం. బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఎంపీ నగేష్ మధ్య అయితే వాతావరణం నువ్వా నేనా అన్నట్లే ఉందట. బోధ్తో పాటు మరో నియోజకవర్గంలో ఎంపీ విపరీతంగా తిరిగేస్తూ ఉండడం ఎమ్మెల్యేలందరికీ ఏమాత్రం రుచించడం లేదు. ఎమ్మెల్యే సీటుపై కన్నేసి ఆయన ఇలా చేస్తున్నారంటూ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్ని వదిలిపెట్టడం లేదు. నియోజకవర్గంలో ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు లేదంటే ఎంపీటీసీలు సర్పంచ్ ఓపెన్ చేయాల్సిన ₹1,00,000 సీసీ రోడ్డు రిబ్బన్ కటింగ్ కూడా ఎమ్మెల్యేలు కత్తెరతో రెడీ అవుతున్నారు. దీంతో ఇదెక్కడి చోద్యమని పార్టీ శ్రేణులు చెవులు కోరికేసుకుంటున్నారు. ఎమ్మెల్యే ఓపెన్ చేస్తే మా సారు మాత్రం చేయొద్దా అంటూ ఎంపీ వర్గీయుల్ని ఆయనతో మరోసారి ఓపెనింగ్ చేయిస్తున్నారట. ఇదంతా చూసి ప్రతిపక్షం ఎక్కడో లేదని జనం చర్చించేసుకుంటున్నారు. ఈ మధ్య చాలా పోటాపోటీగా ఇద్దరూ చేసిన ప్రారంభోత్సవాలు 5-6 ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా ఎంపీ నగేష్, బోధ్ ఎమ్మెల్యే బాపురావు మధ్య ఇచ్చోడ మార్కెట్ కమిటీ వివాదం గ్యాప్ పెంచిందంటున్నారు. అంతేకాదు, ఎంపీ స్వగ్రామం బోధ్ నియోజకవర్గంలో ఉండగా ఈ మధ్య ఎంపీ సొంతూరులో జరిగిన క్రీడా పోటీలకు లోకల్ ఎమ్మెల్యేలకు ఇన్ఫర్మేషన్ లేదట. ఇవన్నీ ఇద్దరి మధ్య చిటపటలకు ఆజ్యం పోస్తున్నాయంటున్నారు. ఎమ్మెల్యే సిఫార్సులకు అనుగుణంగా మార్కెట్ కమిటీ నియామకం జరగాల్సిన ఎంపీ జోక్యంతోనే దానికి బ్రేక్ పడిందని బాపురావు వర్గం కొత్తకొత్తలాడిపోతోంది. మరోవైపు బాపురావుతో పాటు మరో ఎమ్మెల్యే ఎస్టీనే కాదంటూ కొందరు గవర్నర్కు ఫిర్యాదు చేయడంతో వారిద్దరి పదవులు ఎప్పటికైనా ఊడతాయని ఎంపీ వర్గం కాచు కూర్చుందట. ప్రోటోకాల్ సమస్య పదే పదే అధికార పక్ష నేతల్లో చిచ్చు పెడుతోంది. అంతా ఒకే పార్టీ అయినా ఎమ్మెల్యేకు తెలియకుండా ఎంపీ పర్యటించడం వివాదాస్పదమవుతోంది. ఎమ్మెల్యే వెళితే మా సార్ సంగతేంటని ఎంపీ వర్గం అభ్యంతరాలు లేవనెత్తుతోంది. లోకల్ గా జరిగిపోవలసిన ప్రారంభోత్సవాలకు వీళ్ళందరి పెత్తనమేంటంటూ గ్రామ ప్రజాప్రతినిధులు గుసగుసలాడేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎంపీతో ఇద్దరు ఎమ్మెల్యేల గొడవ అందరికీ చుట్టుకుంటోందట. ఎంపీకి వ్యతిరేకంగా మరో 2-3 ఎమ్మెల్యేలు కూడగట్టుకుని మంత్రి దగ్గరికి తీసుకెళ్లి మొరపెట్టుకున్నారట. ఆ మంత్రి రివర్స్ కావడంతో మరో మంత్రిని నియోజకవర్గానికి తీసుకొచ్చి కొన్ని ప్రోగ్రామ్స్ లో పాల్గొనేలా చేశారట ఆ ఎమ్మెల్యే. ఆయనకు కొంతమంది ఎమ్మెల్యేలు వత్తాసు పలుకుతూ ఉండడంతో ఇది చివరికి అందరి గొడవలా మారేలా ఉందట.